హెల్త్ న్యూస్ మీకోసం. శరీరంలో కొవ్వు ఎంత పరిమాణంలో ఉందనేది కాకుండా అది ఏ భాగంలో నిల్వ ఉందనే అంశం కూడా ఊబకాయంతో వచ్చే ముప్పును నిర్ధారిస్తుందని చైనాకు చెందిన ఒక తాజా అధ్యయనం పేర్కొంటుంది. కొన్ని ప్రాంతాల్లో కొవ్వు పేరుకుపోతే మెదడు వయసు పెరగడం, నిర్ణయాలు తీసుకునే శక్తి సన్నగిల్లడం తదితర సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు పరిశోధకులు. ద అఫిలియేటెడ్ హాస్పిటల్ ఆఫ్ గోజ్వాహు మెడికల్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు యూకే బయో బ్యాంకుకు చెందిన 26,000 మంది డేటాను ఇందుకోసం విశ్లేషించారు. ఎంఆర్ఐ స్కాన్ ఫలితాలను ఉపయోగించి వారి శరీరంలో ఏ భాగాల్లో కొవ్వు నిల్వ ఉందో గమనించారు. గతంలో బిఎంఐ ద్వారానే ఊబకాయం చికిత్సపై అధ్యయనాలు జరగ్గా తాజా పరిశోధనలో శరీరంలో కొవ్వు పంపిణీపై ఉన్న డేటా ఆధారంగా పరిశోధకులు ముందుకెళ్లారు. క్లోమం చుట్టూ కొవ్వు పేరుకుపోయినా, సన్నగానే ఉంటూ శరీరంలో కొవ్వు శాతం ఎక్కువగా ఉన్నా తీవ్రమైన దుష్పరిణామాలు ఉంటాయని పరిశోధనలో తేలింది. ఈ రెండూ కూడా నరాల సంబంధిత సమస్యల్ని సృష్టిస్తాయి. మెదడు వయసు పెరగడం, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం క్షీణించడం తదితర సమస్యలు తలెత్తుతాయి. ఊబకాయం నిర్ధారణకు, చికిత్సకు ఇప్పుడు ఉన్న సాంప్రదాయ పద్ధతులు సరిపోవని, శరీర బరువు, రూపు కాకుండా కొవ్వు ఎక్కడెక్కడ పేరుకుపోయిందనే అంశంపైన కూడా ఆధారపడి వైద్యులు ముప్పును అంచనా వెయ్యాలని పరిశోధకులు సూచిస్తున్నారు.